హాయ్ అండి, అందరికీ నమస్తే. మహాభారతంలో కురుక్షేత్ర రంగంలో కౌరవులు ఓడిపోవడానికి, పాండవులు గెలవడానికి గల కారణం ఏంటంటే కౌరవుల యొక్క అహంకారం. కౌరవులు అహంకారంతో కళ్ళు మూసుకుపోయి అధర్మం వైపు నడవడమే కౌరవుల యొక్క పతనానికి కారణమైంది. మరలా అదే అహంకారం 2024లో మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి కారణమైంది. అయితే ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, రీసెంట్గా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే హల్చల్ చేస్తుంది. ఆ పోస్ట్ చదివిన తర్వాత నేను ఇంకా ఈ రోజుల్లో కూడా ఈ కులాభిమానాలు, ఈ కులహంకారాలు, మేమే ఎక్కువ వేరే వాళ్ళు తక్కువ అనే ఈ భావన ఉందా అని అనిపించింది. ఇప్పుడు మీకు ఒకసారి ఆ పోస్ట్ చదివి చూపిస్తాను, ఒకసారి చూడండి. పైన అమ్మవారు కిందకి అమ్మవారు అని దర్శకుడు హరీష్ శంకర్ ఓ చలనచిత్రంలో హేళన కోసం అన్నాడా, ఎగతాళి చేసాడా అనేది అప్రస్తుతం. కానీ దానిని కొన్ని రాజకీయ రాబందులు కీచక పర్వంలో భాగంగా రాష్ట్ర వినాశనానికి ఉపయోగిస్తే నిజంగా పైన ఉన్న అమ్మ ఇంద్రకిలాద్రి పర్వతం పైన కొలువున్న కనకదుర్గమ్మ, కొండపైన అమ్మను నేనే అని, కొండ కింద పాలకులు కమ్మలే అని 2024 ఎన్నికలలో నిరూపించింది. అమ్మ కొలువైన ఇంద్రకిలాద్రి పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేస్తే వచ్చే డిస్టెన్స్ 8 కిలోమీటర్లు. తూర్పున 4 కిలోమీటర్లు, పడమర 4 కిలోమీటర్లు. అయితే అమ్మ కొలువైన కొండ ఇంద్రకిలాద్రి చుట్టూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, అక్కడ నూతన ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు మనకు అమ్మవారే. అయితే కేవలం బీసీలు, ముస్లింలు, ఒక వైశ్యుడు, ఒక దళిత క్రైస్తవుడు మాత్రమే ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. అయితే ఇక్కడ ఇప్పుడు మన కమ్మ కులస్తుడైన సుజనా చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఓకే, బాగుంది. అమ్మ కొలువైన ఇంద్రకిలాద్రికి పశ్చిమ వాయవ్యంలోని రామరాజ్య నగర్ కట్ట నుండి మైలవరం నియోజకవర్గం మొదలు అక్కడ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, ఆయన కూడా మనకు అమ్మ కులస్తుడే. ఇంకా ఉత్తరం వైపున ఇంద్రకిలాద్రి కొండ నుండి వెంకట్రావు ఫ్లైఓవర్ బ్రిడ్జి దిగగానే మొదలయ్యే అంపాపురం పంచాయతీ పరిధి గన్నవరం నియోజకవర్గం మొదలు అక్కడ గన్నవరం ఎమ్మెల్యే కూడా మన యార్లగడ్డ వెంకట్రావు, ఆయన కూడా మన కమ్మ కులస్తుడే. తూర్పు ఈశాన్య దిక్కున ఇంద్రకిలాద్రి దిగి ఎర్రకట్ట దిగగానే మొదలయ్యే కేదారేశ్వరపేట నుండి మొదలయ్యే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, అక్కడ కూడా మన కమ్మూరి అల్లుడు బోండా ఉమగారు, ఆయన కూడా మన కమ్మ కులస్తుడే అంట. ఇంద్రకిలాద్రి కొండకు ఆగ్నేయ దిశగా బెజవాడ శ్మశాన వాటిక రోడ్డుతో మొదలయ్యే విజయవాడ తూర్పు నియోజకవర్గం, అక్కడ ఎమ్మెల్యే కూడా గద్దే రామ్మోహన్ గారు, ఆయన కూడా మన కమ్మ కులస్తుడే. ఇంద్రకిలాద్రికి ఆగ్నేయంగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న యనమల కుదురు రామలింగేశ్వరుని పాదాల చెంత నుండి మొదలయ్యే పెనమలూరు నుండి బోడే ప్రసాద్, ఆయన కూడా మన కమ్మ కులస్తుడే. ఇంకా అగలేదండి, ఇంకా చాలా ఉంది. ఇంద్రకిలాద్రికి దక్షిణ వాహినిగా ప్రవహించే కృష్ణవేణి నది మాతాని కిలోమీటర్ ప్రకాశం బ్యారేజ్ మీదుగా దాటితే వచ్చేది మంగళగిరి. ఇంకా అక్కడ చెప్పక్కర్లేదు, అక్కడ మంగళగిరి మన నారా లోకేష్ గారు, ఆయన కూడా మన కమ్మ కులస్తుడేనట. అమ్మకు చుట్టూ ఉన్న నియోజకవర్గాలన్నీ మొత్తంగా విజయవాడ కొండ చుట్టూ ఉన్న ప్రాంతాలు, నియోజకవర్గాలన్నీ కూడా కమ్మ కులస్తులేనంటండి. గన్నవరం ఆనుకుని ఉన్న దెందులూరు చింతమనేని గారు, పెనమలూరు ఆనుకుని ఉన్న గుడివాడ వెనిగండ్ల రాము గారు, మంగళగిరి ఆనుకుని ఉన్న తెనాలి నాదెండ్ల మనోహర్ గారు, ఇంకా మంగళగిరి పక్కన ఉన్న పొన్నూరు ధూళిపాల గారు. పైన అమ్మవారు కిందకు అమ్మవారు, ఇంకా ఇంతకన్నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది ఏముంది? ఆ స్టేట్మెంట్ కరెక్టే కదా. ఇది ఈ టీడీపీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందండి. అయితే అహంకారం పెరిగిపోయి అయినా ఎవరూ కూడా, అది ఎంతటి వారైనా, ఎక్కడి వారైనా, ఎలాంటి వారైనా సరే, ఒక్కసారి అహంకారం అంటే మేమే ఎక్కువ అనే ఒక్కటి భావన కనుక వచ్చింది అంటే పతనానికి నాందండి. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అధఃపాతాళానికి తొక్కేస్తాను అన్నారు. కానీ అహంకారం అనేది ఎక్కువైతే ఇదే వాళ్ళని ఎంతటి వారినైనా అధఃపాతాళానికి తొక్కేస్తుందండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి ప్రజలు అధికారం ఇచ్చింది మంచి సుపరిపాలన అందించడం కోసం, ఇలా మేమే ఎక్కువ అనే ఒక హాన్ని, ఈ ఎగువని పెంచుకోవడం కోసం కాదు. అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఇది కాంట్రవర్సీ కోసం, ఏదో క్యాస్ట్ బేస్డ్ కోసం కాదు, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ప్రజలు కూటమికి మంచి అవకాశం ఇచ్చారు, దీన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.